ఆధ్యాత్మిక అసలు మాస్టర్ ఆధ్యాత్మిక జీవనానికి అసలు ఆధ్యాత్మిక మూల సూత్రం ఏంటి అంటే సద్గురుని ఆశ్రయించుకోవడము. అది జీవిత రహస్యము ఆధ్యాత్మికత అన్నారు. అసలు జీవితానికే రహస్యము ఏంటి అంటే ఆధ్యాత్మికత. దానికి ఆధ్యాత్మిక జీవిత రహస్యం ఏంటంటే సద్గురుని ఆశ్రయించుకోవడము. సద్గురు అంటే మాత్రం ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ తత్వం, ఈ విశ్వంలో అన్ని రూపాలు తానే ఉన్నట్లుగా వారు అనుభవిస్తూ మనకు కూడా అనుభవాన్ని ఇవ్వడం అన్నమాట. దర్శనం కానీ నిదర్శనం కానీ అలా ఇవ్వగలిగేట్లా అంటే బాబా ఎలా మనకి లీలామృతం నిండా దర్శనాలు నిదర్శనాలు, అన్ని దేవతలు, అందరి మహనీయులు, అన్ని జీవులలో, అన్ని ప్రదేశాలలో, పంచభూతాల్లో అంతటా విశ్వంలో రూపాలన్నిట్లో వారే పరమాత్మగా ఆత్మగా అంతా వ్యాపించి సర్వం తెలుసుకుంటూ ఏమైనా చేయగల సమర్థతో సర్వవ్యాపకత్వంగా, సర్వజ్ఞత్వంగా, సర్వసమర్థత్వంగా ఈ విశ్వంలో నిండి ఉన్న పరమాత్మ, విశ్వరూపంలో ఉన్న పరమాత్మ తత్వం అది మానవ రూపంలో మనకి సద్గురుగా వస్తుందని మాస్టర్ గారు చెప్పి, అటువంటి పూర్ణ ఆత్మజ్ఞానం లేని వారిని సద్గురుని ఆశ్రయించుకోవడం అసలు ఇహ పర శ్రేయస్సుకి, ఇటు లౌకిక జీవితంలో ధర్మంగా నడుచుకోవడానికి కానీ అదే పరమార్థానికి కారణం అవుతుంది. అంటే మనం మాస్టర్ గారు రచనలన్నీ ఇప్పటి వరకును ఏది నిజం విజ్ఞాన వీచికలు కానీ అనేక మంది నిన్నటి నుంచి అనేక విషయాలు మాస్టర్ చరిత్రలో అన్నీ చెప్తున్నారు కదా. అవన్నీ మాస్టర్ రాసిన మాటలు, మాస్టర్ చెప్పిన విషయాలే. మన శరీరంలో ప్రతి అంశము, ప్రతి అవయవము కూడా అవసరమే. ఒక వేలు కొంచెం తెగేటప్పటికీ ఒక్క వేలుతోటి, ఇంత చిన్న వేలే కదా, కానీ దీంతో ఏమైందంటే కొంచెం కడుక్కోవడానికి కానీ పని చేయడానికి కానీ ముట్టుకోవడానికి ఈ వేలు సహకరించకపోతే ఇబ్బంది అయింది. ఇంత శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ వేలు యొక్క ప్రాధాన్యత వేలుదే. అలా భగవంతుడు ఈ శరీరాన్ని అంతా కలిపి మనకి నిర్వహించుకునేందుకు భగవంతుడు ఎలా ఇచ్చాడో మన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇన్ని రచనలు, అంటే ఇప్పుడు నిన్న నుంచి మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నా ఈసారి చక్కగా సమ్మేళనలో ఒక్కొక్క మాస్టర్ గ్రంథంలో ఒక్కొక్క ఏది ప్రధానంగా మనకి తెలియచెప్తున్నారో తెలుసుకోవడానికి అన్ని రచనల మీద విషయాల్ని అందరికీ మనం పంచుకునేట్లుగా చేశారు. ఇప్పుడు అన్నీ అవసరమే. అంటే ప్రతి గ్రంథం మాస్టర్ది చిన్న షిరిడి దర్శనం అవ్వచ్చు, షిరిడి క్షేత్ర దర్శనం అవ్వచ్చు, లేకపోతే స్థవన మందిరం అవ్వచ్చు, చిన్న చిన్న పుస్తకాల దగ్గర నుంచి మాస్టర్ రచనలన్నీ కలిపి మన శరీరంలో అన్నీ ఎంత ముఖ్యమో మాస్టర్ రచనలన్నిట్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు అవసరమే. అన్నీ కలిపే ఉంది. ఒక పువ్వుకి అన్ని రేఖలతో మధ్యలో ఉన్న దాంతో కలిపి ఒక పువ్వు అంతా ఎలా కలిపిందో మాస్టర్ ప్రతి రచనలో విషయాలన్నీ మనకు అవసరం అన్నమాట. అదే అయితే మన మాస్టర్ వీటన్నిటికీ ప్రధానమైనది ఇప్పుడు మనం అసలు పిల్లలకు అందించాలనుకోండి, మనకి దీని విలువ తెలియాలి. అలాగే ఇంకో రకంగా మనం బోధామృతం కానీ, మనం ఏది నిజం కానీ, ఇన్ని రచనలు కానీ, ప్రతి విషయం అన్నిటికీ మూల సూత్రం మాత్రం మన జీవితాల్లో ఇవన్నీ నేర్చుకుంటున్నామంటే, తెలుసుకుంటున్నామంటే, కనీసం తెలుసుకునే ఆచరణలకు ప్రయత్నమైనా చేస్తున్నామంటే దీనికి మూల కారణం మనకు తెలిసినా తెలియకపోయినా సద్గురు మాస్టర్ రచనల రూపంలో సద్గురుని మనం ఆశ్రయించుకోవడమే. దాని మీద మనకి మాస్టర్ గారు రచనల రూపంలో పుస్తకాలన్నీ మాస్టర్ రూపం. అంటే గురు గ్రంథ సాహిబ్ అని మాస్టర్ చెప్పారు కదా, సాయిలీలామృతం గురు గ్రంథ సాహిబ్ లాంటిది గ్రంథ రూపంలోనే తానుంటానని మనకి గురుచరిత్రలో శ్రీ గురుడు చెప్పారు. మాస్టర్ గారు కూడా సాయిలీలామృతం అనేది సాయి యొక్క స్వరూపం, సగుణ స్వరూపము అన్నారు. ఇప్పుడు మనకి మాస్టర్ రచనలన్నీ కలిపితే అది సద్గురు రూపంలో మాస్టర్ సాయి మాస్టర్ అయినా సాయి అయినా ఆ పరమాత్మ తత్వం, ఆ దత్తాత్రేయ తత్వం మనకి బాగా అవగాహన చేసి ఎందుకు సద్గురుని ఆశ్రయించుకోవాలి, అలా అని చెప్పి సద్గురు అంటే ఎలా ఉంటారు, అసలు ఎందుకో కూడా తెలియాలి. ఎందుకు సద్గురు కాని వాళ్ళని ఎందుకు ఆశ్రయించుకోవాలి, ఇప్పుడు అది కదా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే విషయం మీద ఇప్పుడు ఇచ్చిన అంశం ఏంటి అంటే సద్గురుని ఎన్నుకోవడంలో మనం మాస్టారు హెచ్చరించిన జాగ్రత్తలు, ఆయన ఎన్నుకోవడంలో. ఈ ఎన్నుకోవడం అనే పదం మాస్టర్ గారు స్వయంగా ఎక్కడైనా రాశారా అని చెప్పి చూస్తే 2 చోట్ల ఉంది. అంటే ఇదే పదం ఎన్నుకోవడం అనే పదం మాస్టర్ గారు రాశారా అని చూస్తే అది ఎక్కడెక్కడ అంటే సాయిలీలామృతం గురుస్తుతి
మాస్టర్ మొట్టమొదటి సాయిలామృతానికి ముందు మాటలో గురుస్థుతి ఉంది కదా, ఆ గురుస్థుతిలో ఈ ఎన్నుకోవడము సద్గురుని అనే పదం ఉంది. ఇంకొకటి మాస్టర్ రాసిన శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్రలో సాధనా రహస్యము అని చెప్పి మాస్టర్ ఒక అధ్యాయం పెట్టారు. ఆ సాధనా రహస్యంలో కూడా సద్గురుని ఎన్నుకోవడము అనే పదం పెట్టారు. అంటే నాకు సద్గురుని ఎన్నుకోవడము అనేది విషయం ఇచ్చారు, దాంట్లో మన జాగ్రత్తలు ఏంటి అనేది. కానీ ఆయన మనం ఎన్నుకోవడం అనే పదం మాస్టర్ స్వయంగా ఉపయోగించారా అని చూస్తే 2 చోట్ల ఉందన్నమాట. అయితే ఆయన ఎన్నుకోవడంలో మనకి మాస్టర్ గారు సాయిలామృతంలో చెప్పింది ఏంటంటే, మనంతట మనం మాస్టారు స్వయంగా రాశారు. మాస్టర్ మొట్టమొదట ఇందాక చెప్పినట్టు మాస్టర్కి ఈ జనన మరణాల గురించి, ఆత్మ పరమాత్మల గురించి, భగవంతుడు ఉనికిని గురించి అన్వేషణ జరిగింది కదా, సత్యాన్వేషణ మాస్టరే రాశారు సాయిలామృతంలో. సత్యాన్వేషణ తర్వాత మాస్టర్ షిరిడీ దర్శనం చేసిన ఆ తర్వాత మాస్టర్ గారికిట ప్రతీదీ మాస్టర్ మాటల మీద మనకి ఎందుకు అప్రయత్నంగా సహజంగా విశ్వాసం, ప్రేమ కలుగుతాయి. వారి చరిత్రలో మాట మీద ఎందుకు కలుగుతుంది అంటే, ప్రతీదీ మాస్టర్ గారు అన్నీ స్వయంగా వారు తెలుసుకుని నిర్ధారణగా మనకు అందిస్తున్నట్టు ఉంటుంది ప్రతీదీనమాట. అంటే పెద్ద పెద్ద విషయాలే కాదు, ఈ భగవంతుడు అన్వేషణ ఏది నిజం ద్వారానో సైన్సు ఆధునిక విజ్ఞానం ద్వారా తెలుసుకునే అన్వేషణే కాదు, ఈ గురువుల విషయంలో కూడా మాస్టర్ స్వయంగా అన్వేషించి తెలుసుకున్నట్టు, ఎందుకు సద్గురుని ఆశ్రయించుకోవాలో అది కూడా ప్రధానంగా చెప్పారు. మాస్టరే ప్రవచనాల్లో చోట అంటారు, ఏది ఎందుకు చేయాలో చెప్తేనే ఎవరికైనా అది సరిగ్గా నాటుకుంటుంది, ఊరికే చేసేయడం కాదు, ఎందుకు చెయ్యాలి, దాన్ని చేయడం వల్ల ఇదేంటి, దాంట్లో అన్నీనమాట అని. అలాగే మాస్టర్ గారు మనకు కూడా సద్గురుని ఆశ్రయించుకోవడం ఎంత ప్రధానమో వివరించారు. తీసుకునేటప్పుడు తొందరపడి సద్గురు అంటే ఎలాంటి వారో తెలియచెప్పారు. ఎందుకు కాని వాళ్ళని ఆశ్రయించుకుని జోలికెడితే ఎంత నష్టపోతామో వాటిని చెప్పారు. అవి మనకి సాయిలామృతం ముందు మాటలో చెప్పారు, సాయి సన్నిధి ముందు మాటలో చెప్పారు, సాయి ప్రబోధామృతంలో వివరించారు, సాధనా రహస్యం అని ఒక అధ్యాయమే పెట్టి చెప్పారు. ఇంకా మాస్టారు విరివిగా ప్రసంగాలలో ఎన్ని చోట్ల చెప్పారో. అసలు మాస్టర్ ప్రసంగాలు అయితే స్వయంగా వారి యొక్క నోటితో మనకి చెప్తూ ఉన్నట్టు ఉంటుంది కదా. మనకి ఆధ్యాత్మిక జీవిత రహస్యము అని చెప్పి ఒక ప్రసంగం ఉంది, రాముడు కృష్ణుడు, రాముడు ధర్మాత్ముడు. దాంట్లో మాస్టర్ చాలా బాగా వివరిస్తారు. అలాగే ఇంకొక ప్రసంగంలో సద్గురుని ఆశ్రయించుకోవడం అది ప్రాధాన్యత ఏంటి అనేది వివరిస్తారు. ఇలా మాస్టర్ ప్రసంగాల్లో స్వయంగా చెప్పినవి ఈ గ్రంథాలు సాయిలామృతం ముందు మాట, సాయి సన్నిధి ముందు మాట, సాయి ప్రబోధామృతంలో అయితే 3 అధ్యాయాల్లో వివరించారు. సద్గురు కాని వాళ్ళని ఆశ్రయించుకుంటే ఎలా నష్టపోతామో, అసలు ఎలా తెలుసుకోవాలో అవన్నీ కూడాను. ఇప్పుడు ఇందుకీ సాయిలామృతం ముందు మాటలో మాస్టర్ రాసింది ఏంటంటే, ఒక పక్క నుంచి మాస్టర్కి ఒక సందేహం వచ్చిందిట. అన్వేషణ అయిపోయింది, సత్యాన్వేషణ, ఈ సృష్టికి భగవతత్వం ఉంది అనేది నిర్ధారణ అయింది ఆధునిక విజ్ఞాన శాస్త్రంగాను. ఆ తర్వాత మాస్టర్కి ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి, ఒకే భగవంతుడిని చేరేందుకు ఇలా వివిధంగా ఎందుకు మతాలు వచ్చాయి అనే సందేహం కోసం అన్ని మతాలలో మహనీయుల చరిత్రలు చదివానని తెలియపరిచారు. ఓ పక్క నుంచి షిరిడీ వెళ్ళేటప్పటికి బాబా దగ్గర పొందినటువంటి ఆ భగవతత్వం ఏదుందో ఆ భగవంతుడు ఈ విశ్వంతటా నిండిన పరమాత్మతత్వంగా వారితో ఇందాక చెప్పారు కదా, మాస్టర్ గారితో సహా ఆ చైతన్యమే అంతా ఉన్నట్లుగా అనుభవం పొందారు. స్వయంగా ఆ భగవతత్వాన్ని అనుభవం పొందారు సాయినాథుడు. అప్పుడు మాస్టర్కి ఇలాంటి పరమాత్మతత్వం సద్గురు రూపంలో ఉందన్నమాట. ఇలా సద్గురుల రూపంలో మనకి ఆ భగవంతుడు లభిస్తున్నాడు అనేది షిరిడీ దర్శనంతో తెలిసాక మాస్టర్ అన్వేషణ సాయి లీలల్ని విశేషాలని సేకరిస్తున్నారట. అప్పుడు మాస్టర్ గారికి 3 విషయాలు స్పష్టంగా తెలిసాయట. ఏంటి అంటే, ముక్తి పొందడానికి తప్పనిసరిగా సద్గురుని ఆశ్రయించుకోవాలి. రెండోది, వారి కృపకి మనం పాత్రలు అవ్వాలి. మూడవది, ఆ సద్గురు మన పూర్వజన్మ సంస్కారానికి సరిపడిన వారై ఉండాలి. సద్గురు లభిస్తేనే కాదు, ఆయన మనకి గత జన్మ సాధనకి సంస్కారానికి సరిపోవాలట. అంటే కొంతమందికి రమణ మహర్షి మార్గం అలా అంటే రచనలు అన్నీ చదువుకుంటాం, బోధలు సమన్వయించుకున్నా సాధనా విధానాల్లో పూర్వజన్మ సంస్కారానికి సరిపడ సాధనా మార్గం లభించాలట. ఈ 3 ఆయన కృపకి మనం పాత్రులుగా అవ్వాలట, అర్హులు అవ్వాలట. ఈ 3 లభించడం ఎంతో కష్టమని నాకు తెలిసింది. తిరిగి మాస్టర్కి ఇది
ఇది స్పష్టంగా తెలిసిందిట. ఈ మూడు లభించాలి. ఖచ్చితంగా మనం ఇహపర శ్రేయస్సు పొందాలంటే సద్గురు యొక్క ఆవశ్యకత ఉంది. సద్గురుని ఆశ్రయించుకోవాలి. సద్గురు అంటే పరమాత్మే స్వయంగా భగవంతుడే విశ్వవ్యాపకమైన విశ్వంలో రూపాలన్నిట్లో ఏ భేదం లేకుండా విశ్వంతటా ఆవరించి అన్ని రూపాల్లో చైతన్య రూపంలో నా పరమాత్మతత్వం ఏదుందో అసలు సృష్టి రూపంలో అదే సద్గురు రూపంలో వస్తుంది. అటువంటి సద్గురులు మనం ఆశ్రయించుకుంటేనే ఇహ పర ఇటు లౌకికంగా కానీ ధర్మంగా నడుచుకోవడం కానీ ఎంతవరకు మనం నిన్న నుంచి ఇప్పటివరకు చెప్పుకునే విషయాలు చేతవ్వాలంటే ఇప్పుడు చూడండి, పిల్లలకి మనం చెప్పాలంటే అసలు మనకి వాళ్ళ మీద కలగాలి కదా. కలగడానికి కారణం ఏంటి? మాస్టర్ రచనలే. మాస్టర్ రచనల రూపంలో సద్గురువే. సాయిలమృతం గురి చరిత్రలు ఇవన్నీ కూడా ఆ రచనలన్నీ మాస్టర్ సద్గురుగా మనం ఆశ్రయించుకోవడం వల్లే కదా. అందుకని ఇప్పుడు ఇంతకీ అలాగే ఇప్పుడు ఇంతమంది రూపంలో అర్చన చేశారు. అది సేవను కూడా పదం అనొద్దంటున్నారు కొంతమంది పెద్దలు. ఈకే గారు వాళ్ళు కృష్ణాచార్యులు గారు అలాంటి మహనీయులు సేవను కూడా అనకూడదట. అంటే అందరినీ ఇప్పుడు సేవా రూపంలో అన్నమే ఎంత సంతోషం వేసింది. అర్చన అనాలట. ఇంతమంది రూపంలో భగవంతుణ్ణి అర్చించుకోడంట. వస్త్రదానం అండి, ఇంకో రకంగా అవనండి, దానం అనకూడదట, సేవ అనకూడదట. ఈ ఇంతమంది రూపాల్లో బాబా సర్వజీవస్వరూపుడు భగవంతుడు అన్ని జీవుల రూపంలో ఉన్న పరమాత్మని అర్చించుకోవడం. నిజమైన శివార్చన ఏంటంటే ఇతరులకి మేలు చేసే మాటే శివార్చన. ఈ జీవుల రూపంలో పరమాత్మని వస్త్ర రూపంలో ఇంకో రూపంలో అందరికీ తృప్తి కలిగే కదా. వాళ్ళందరిలోనూ అంతర్యామిగా భగవంతుణ్ణి అర్చించుకోడంట. సేవ అనే పదం కూడా ఉపయోగించద్దంటారు. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది? ఈ స్ఫూర్తి, ఈ ప్రేరణ ఇలా చెయ్యాలని చక్కగాను మాస్టర్ రెండు చెప్పారు సాయి ప్రబోధామృతంలో కూడా. ఒకటి ఆధ్యాత్మికంగాను మనం సద్గ్రంథాలు మనం చదువుకుంటూ మన తోటి వాళ్ళతో పంచుకుంటూ ఉండడం ఒక రకమైతే, ఇలా అన్ని జీవుల రూపంలో పరమాత్మనికి సేవించుకోవడం ఒకటి చెప్పారు. ఇక్కడ చక్కగా అలాగా జరుగుతుంటే చూసి మనం కూడా మన సత్సంగాల్లో కేవలం మాస్టర్ గారు గ్రంథాలతోటి మనం చదువుకోవడం వీటితోటే ఉండడం కాకుండా అటువంటి జరగట్లేదు. మాస్టర్ గారు మనకు కూడా అలాంటి ఇలా అందరి రూపంలో పరమాత్మని సేవించుకునేటువంటి సద్బుద్ధి మనకు కూడా రావాలి అనిపించింది. అంటే కొన్ని చోట్ల సత్సంగాల్లో ఇలా చక్కగా ఇందాక వారు చెప్పారు, పెద్దల పూర్ణచంద్రరావు గారు. మన ఇక్కడ ఇందాక జరిగినటువంటి చూస్తే అంత ఆనందం అనిపించింది, అంతమందికి తృప్తి కలిగించేట్లుగానని. ఇప్పుడు ఇందుకే ఇవన్నీ ఎలా కలిగాయి? సద్గురుని ఆశ్రయించుకుని మాస్టర్ గ్రంథ రూపాలలో చదువుకోవడం వల్లే. అది మాస్టర్ గ్రంథాల యొక్క ప్రోత్సాహమే కదా. దానికి మూల కారణం సద్గురుని ఆశ్రయించుకోవడం వల్ల. ఇప్పుడు ఎందుకని మాస్టర్ గారు ఏమన్నారంటే ఇహ పరా శ్రేయస్సు, ధర్మాచరణకు కానీ అటు పరమార్థానికి కానీ సద్గురుని ఆశ్రయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పదే పదే మాస్టర్ గ్రంథాలన్నిట్లోనూ చాలా బాగా చెప్పారన్నమాట, వివరించారు. అందరూ చదువుకుంటున్నవే మనం స్మరించుకుంటున్నాం అంతే. అలాగే మాస్టర్ ప్రసంగాలన్నిట్లోనూ దీన్ని చాలా ప్రధానంగా చెప్పారు. దాన్ని మళ్ళీ మాస్టర్ ఏమన్నారంటే ఒకవేళ లభించిన పూర్వపుణ్యం కొద్దీ మన అజ్ఞానం కాబట్టి గురువు నిర్ణయంలో సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కాని వాళ్ళని ఎన్నుకుంటాంట మనం. అంటే నిర్ణయించుకుంటాం. మన జ్ఞానంలో అజ్ఞానంలో తెలియదు కదా. అందుకని బాబాలాగే ఉన్నారనుకుంటాం, మాస్టర్లాగే ఉన్నారనుకుంటాం. మంచి మంచి భగవద్గీతలు అవి చెప్తున్నా లేకపోతే మంత్రోపదేశాలు చేస్తున్నా సద్గురువులే అనుకుంటాం. ఎవరైనా మంత్రసిద్ధులవి వస్తువులు తీసిస్తున్నా, చేతిలో వస్తువులు సృష్టించిస్తున్నా సద్గురువులే అనుకుంటాం. మనకి సద్గురువు ఎవరో జ్ఞానంలో అజ్ఞానంలో ఆత్మజ్ఞానంలో తెలియదు. అందుకని మాస్టర్ ఏమన్నారంటే మన నిర్ణయం తప్పుగానే ఉంటుంది, పొరపాటుగానే ఉంటుంది. మన అజ్ఞానం కాబట్టి మన మనస్సు ఆ అజ్ఞాన స్థితిలో ఉంది కాబట్టి మనం గురువును కూడా అజ్ఞానాన్ని ఎన్నుకుంటాం. రెండోది పూర్వపుణ్య కొద్దీ లభిస్తే మనం వాళ్ళని గుర్తించలేం. ఇది నా విషయంలో నాకు ఈ టాపిక్ వెనకాల మాస్టర్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు అనడానికి అది చూస్తూ ఇందాక ఏదో వీడియో తీసేదో ఏదో పైన ఇలా తిరుగుతుంది కదా, అది చూస్తే ఆశ్చర్యంగా అదేంటది పైన దానికి ఏం గాలిపటానికి దారమైనా ఉంటుంది, ఇది దాని అంతటా ఎలా వెళ్ళిపోతుందంటే ఒక గురుబంధువు ఎవరో దానికి రిమోట్ ఉంటుందన్నారు, నాకు తెలీదు. అది ఇంతకీ రిమోట్ కనిపించట్లేదు, ఇది మాత్రం తిరుగుతోంది. ఇలాగే మనకు కూడా అందరం ఎక్కడ సత్సంగాలైనా ఎవరి సమ్మేళనాలైనా అందరిలోనూ మన అందరిలోనూ ఆ రిమోట్ లాగా భగవంతుడు సద్గురువు మనకి సాయినాథుడు మాస్టారు వీళ్ళు మనకి కనిపించట్లేదు, వాళ్ళు మనకు కనిపించకుండా నడిపిస్తున్నారు, మనం ఇది ఇలా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అలా సద్గురు యొక్క ఇది అంత అనుగ్రహం చూపించారని
ఇప్పుడు మనకి ఇంతకీ అలా సద్గురువులకు అంత సమర్థత ఉంటుంది. వాళ్ళ సమాధానంతరం కూడా ఇహపర శ్రేయస్సునిచ్చి మనని నడిపించగలరు. కానీ వచ్చిన గొడవ ఏంటంటే మనకి తెలియదు కాబట్టి పూర్వపుణ్యం కొద్దీ సద్గురు లభిస్తే మనకి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. నా అనుభవం కూడా అలాగే అయిందనమాట. అందుకే ఈ టాపిక్ ఇచ్చారేమో మాస్టర్. మొట్టమొదట్లో బాబా చరిత్ర చదివి ఎంతో ప్రభావితంగా అయిపోయి ఇంకా మహనీయులు అనుకుంటూ భరద్వా మాస్టర్ ఇంకా బౌద్ధశరీరంతో ఉన్నారు కూడా. వారిని దర్శిస్తే సత్సంగం చేసుకోమన్నారు. సాయిలమృతం సత్సంగం చేసుకోండమ్మా అన్నారు. అందుకుమించి వారిని గుర్తించే పరిపాకం లేదు కాబట్టి ఏమీ గుర్తించలేం. మహనీయులు అనే ఆసక్తే ఉంది. అలాంటి వారే అనుకుని ఎవరో ఒక కమ్మల్లో ఒక వారు సాయిబాబా భక్తులు. కానీ మనకి తెలియదు కదా, వేష భాష అని బోధామృతంలో రాసినట్లుగా మాస్టారు తెలియదు మనకి. మాస్టారు ఆత్మజ్ఞానులాగే వారిని ఆత్మజ్ఞానుల గురించి తెలియదు. అప్పుడు గురు చరిత్ర, గురుగీత, మాస్టర్ ఇతర రచనలు ఏమీ చదువుకోలేదు. ఓన్లీ ఒక్క సాయి లీలామృతమే చదువుకుని సత్సంగం మాత్రం మాస్టర్ చెప్పారని చిన్నపిల్లలతో పెద్దలతో అందరం ఒకటే బాబా లీలలు పాటలు పాడుకుంటున్నాం. ఈ లోపల పక్కకి వెళ్ళిపోయింది. అందుకే మాస్టర్ 89లో సమాధి వరకు మళ్ళీ దర్శించుకునే అవకాశం రాలేదు. కానీ మాస్టర్ దృష్టి మన మీదే ఉంది. సద్గురు అంటే అలా ఉంటుందన్నమాట. ఆయన చూస్తూనే ఉన్నారు. ప్రారంభం ఏదో అలా వెళ్ళి మళ్ళీ ఇటువైపు రప్పించేశారు. ఇటువైపు మళ్ళీ తిప్పించి మాస్టారు గురు చరిత్రని పారాయణలు చేయించారు. వరుసగా 108 పారాయణలు. కుసాబాబు దగ్గరికి చేరిన బాబా అనుగ్రహం పొందేందుకు యోగ్యత లేదట. అతని చేత శ్రీ గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారట. అలాగే ఇందుకని మనకు కూడా ఏమైంది, గురువుని సద్గురు దగ్గరికి వెళ్ళి కూడా మాస్టర్ని గుర్తించే శక్తి లేదు. కాని వాళ్ళని అవుననుకుని వెళ్ళడం అయ్యింది. కానీ ముందు ఈయన దగ్గరికే వెళ్ళాం కాబట్టి సాయిలమృతమే చేస్తున్నాము, బాబాయే అనుకున్నాము. వారు బాబాయే, వారు మాస్టర్ లాగే బాబా లాగే అనుకున్నాము. కానీ ఆయనకి తెలుస్తుందిగా, మరి ఆయన అంతర్యామి, మన హృదయంలో భావం ఆయనకు తెలుస్తుంది. అందుకని వారు మళ్ళించి ఇంతకీ దీనికి పరిష్కారం మార్గం ఏం చెప్పారు మాస్టారు? పూర్వపుణ్య కొద్దీ లభించిన సద్గురుని గుర్తించలేము. ఒకవేళ గుర్తించిన ఆయన మనకు సాధనా మార్గం కూడా మన సంస్కారం సరిపోవాలి. అంటే సాధన కూడా మన సంస్కారం సరిపడి ఉండాలన్నమాట. ఒక్కొక్క మహాత్ముడే అయినప్పటికీ కూడాను. మూడోది ఆయన కృపకి మనం అర్హులుగా అవ్వాలి. అంటే సేవించే విధానం తెలియాలి. సేవించే విధానం అంటే మాస్టర్ రచనలోంచే వస్తుందా సేవించే విధానం కూడా. ఇప్పుడు ఇంతకీ దానికి మాస్టర్ ఏం చెప్పారంటే, మన సామాన్యులందరం కూడా ఈ పరిష్కారం ఎలాగా, సామాన్యులు కూడా ఆత్మజ్ఞానాలను గుర్తించగలగాలి. అది ఎలాగా అనుకుని మాస్టర్కి సందేహం వచ్చిందట. ప్రతిదీ మాస్టర్ తెలుసుకుని మనకి నిర్ధారణగా అందించారు. అందుకే అన్ని విషయాల్లోనూ అలా ఉంటుంది. అప్పుడు మాస్టర్ ఎలాగా అనుకుంటుంటే బాబాయే దివ్యమైన రీతిని దీనికి పరిష్కార మార్గం చూపించారట. అంటే పూర్వపుణ్యం సద్గురువు మనకు లభించాలి, ఆయన కృపకు అర్హులు అవ్వాలి, మన పూర్వ సంస్కారానికి సరిపడి సాధనా మార్గం. అలాగే కాని వాళ్ళని ఆశ్రయించుకోకుండా వెళ్ళిపోకుండా కపట గురువులు, నకిలీ గురువులు అంటారు మాస్టారు. ఆ పదం కూడా మనకు అనుభవయ్యాకనే అర్థమైంది. పత్రికల్లో మొట్టమొదటి ప్రారంభించిన పత్రికల్లో వస్తూ ఉండేది కపట గురువులని. భరద్వా మాస్టర్ మొట్టమొదట స్థాపించిన పత్రికల్లో పొడుగ్గా ఉండేవి పత్రికలు మొట్టమొదట. అయితే ఆ కపట నకిలీ అర్థంలే, తర్వాత అర్థమైంది అనమాట. మాస్టర్ అర్థం చేయించారు తర్వాత. అప్పుడు ఇంతకీ ఏమైంది, మాస్టర్కి దీనికి పరిష్కార మార్గం ఎలాగా అనుకుంటే, మాస్టర్కి ఒకసారి ఏమైందంటేట, బాబా లీలల్లోంచే దీనికి పరిష్కార మార్గం ఉందన్నారు. అంటే బాబా లీలలు లోతుగా చింతన చేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయని అందరికీ లోతుగా చింతన చేయలేము. అందుకని మాస్టరే బాబాయే దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపించారు. అది ఆయన లీలల్లోనే ఉంది. అదేంటి అంటే, సాటే అనే భక్తుడు సిరిడి రావడం, గురుచిత్ర వారం పారాయణలోనే దర్శనం ఇవ్వడం, ఆ దర్శనం ద్వారా బాబాయే గురువని, బాబా మార్గమే, ఆ సద్గురువు మార్గమే ఆయనకి బోధయే, ఆయనకి సందేశం, ఆయనకి మార్గం అని తెలిసిందిట. ఇది మాస్టర్ ఏం చేశారు, ఈ లీల ద్వారా మనకు కూడా బాబా సూచిస్తున్నారు. ఇది నా అనుభవం అంటూ మాస్టర్ రాశారు. అంటే ఇదంతా సాయిలమృతం ముందు మాటలోనే ఉంది. ఇది నాకు కూడా అనుభవం అంటూ రాశారు మాస్టర్. ఎలాగా, మాస్టర్కిట అఖండానంద సరస్వతి స్వామి, ఆనందమయ్య మాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారేమో శరీరంతో ఉన్న గురువులే మనకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు, సమాధి అయిన వాళ్ళు ఆత్మజ్ఞానం ఇవ్వలేరు, కోరికలు తీరుస్తారు కానీ లౌకికంగాను అనేటప్పటికి మాస్టర్ గారు బాబాయే దీనికి పరిష్కారం చూపించారన్నారు. ఆయన అలా అండల్లో నాకు అసలు ఆధ్యాత్మిక మూలమైన ప్రశ్న రేకెత్తించారు, సందేహాన్ని రేకెత్తించారు అంటారు. ఎందుకోసం అంటే ఈ గురుచరిత్ర మార్గానికే. అప్పుడు ఇంతకీ మాస్టర్ ఏం చేశారట, బాబాని ప్రార్థించారట, నాకు మీ దగ్గరే కలిగింది, ఇంకే ఎంతమందిని దర్శిస్తున్నా నాకు ఈ దివ్యానుభూతి అక్కడ జరిగినట్టు జరగలేదు. మరి ఇప్పుడు వీరు అఖండానంద స్వామి మహనీయులు వారు ఇలా చెప్పారు, శరీరంతో ఉన్నవాళ్ళు బాబా సమాధి అయిపోయారు,
నా కర్తవ్యం ఏంటి బాబా అని బాబాని ప్రార్థించారట. వెంటనే బాబా చిత్రంగా దానికి సమాధానం, షిరిడి వెళ్ళినప్పుడు పూణే వెళ్ళాలనిపించడం, పూణే వెళితే అక్కడ గుళోణి మహారాజు గారు చెప్పడం, బాబా సంపూర్ణ దత్తాత్రేయుడు, ఆయన సాధనతోటి సిద్ధపురుషుడు అవడం కాదు, సంపూర్ణ ఆయన దత్తాత్రేయ అవతారము, నువ్వు వెడుతున్న మార్గం మంచి బాట, ఆ మార్గాన్ని వెళ్ళాను. అంతేకాకుండా సందేహం తీర్చడమే కాకుండా నాకు గురు చరిత్ర నాకు తెలిసిన భాషల్లో లేదు, కుసాబావు చేత చదివించారని చెప్పారు కదా, నాకు చదవాలనుంది, నాకు అందుబాటులో ఉన్న భాషలో లేదంటే ఆయనేమో గురుచరిత్ర తీసి ఇచ్చారు గుళోణి మహారాజు గారు. ఆ గురుచరిత్ర సంస్కృతంలోది మాస్టర్ పారాయణ చేశారట. ఇదంతా మాస్టర్ సాయిలమృతం ముందు మాటలోనే రాశారు. అంటే మనకి పరిష్కార మార్గం ఎలా చూపించారు. అప్పుడు మాస్టారు వెంటనే ఆ చరిత్ర పారాయణ చేశారట. ఇంటికి వెళ్ళి ఆ రాత్రే బాబా దర్శనం ఇచ్చారట. ప్రథమంగా దర్శనం ఇచ్చారట. ఇచ్చి నువ్వు గురువు లేదని బాధపడతావు ఎందుకు, నేనున్నాను కదా అని నిమిరి మాస్టర్ పాదాలకు నమస్కారం చేసుకుంటే కౌగులించుకుని తల నిమిరి, నువ్వు గురువు లేదని బాధపడతావు ఎందుకు, నేనున్నాను కదా అని 3 సార్లు అదే పదాన్ని అన్నారు. అప్పుడు మాస్టర్ ఏమంటారంటే, దీని ద్వారా అక్కడ సాటే అనుభవం 1 వారం పారాయణ ద్వారా, ఇక్కడ నాకు సమాధానాంతరం నాకు కూడా బాబా చూపిస్తున్న మార్గం మనందరికీ. ఎందుకంటే మనం నిర్ణయించుకునేటప్పుడు పొరపాటు పడతాము. అది అందులో నా అనుభవం కూడా అని చెప్పాం కదా గతంలో, ఫస్ట్లో మొట్టమొదటి సత్సంగం ప్రారంభంలో అన్నమాట. కానీ తర్వాత మాస్టారు దివ్యమైన రీతిని షిరిడిలో ఒక మహనీయుల ద్వారా చెప్పించి, మళ్ళీ ఇంటికి వచ్చాక మాస్టర్ గురుగీత పారాయణ, గురుచరిత్ర పారాయణ, సాయి ప్రబోధం చదివించి, సద్గురువులంటే వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, ఇదంతా మౌనంగానే మనసులోనే బోధించి ఇవన్నీ చదివించి, సత్సంగంలో అందరం గురుచరిత్ర పారాయణలు వెంకయ్య స్వామి గారి దగ్గరికి ఇవన్నీ మళ్ళీ మార్చారు, దత్త సాంప్రదాయంలోకి తీసుకొచ్చారు. అందుకనే అవన్నీ బాగా అర్థమవుతాయి. ఎందుకు, నేను బోర్లా పడ్డాం కాబట్టి. నా అనుభవం ద్వారా మాస్టర్ ఈ గురుచరిత్రకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, మాస్టర్ పదే పదే చెప్తున్నారు, మనం గురువుని ఎన్నుకోవడంలో మన గురుచరిత్ర పారాయణే మనకి సరైన మార్గము. ఇది బాబా చేసిన సూచనే అన్నారు. సరే పోనీ కాని వాళ్ళు ఆశ్రయించుకుంటే ఏమైంది అంటే, మాస్టర్ ఏం చెప్పారంటే, బాబా ఉపదేశాలకు వెళ్ళొద్దన్నమాట. ఇప్పుడు సమాజంలో ఎక్కువగా మంత్రోపదేశాలు, అది కూడా ఎందుకు వద్దన్నారో వివరించారు మాస్టర్. మంత్రోపదేశాలకు ఎందుకు వెళ్ళొద్దన్నారు, అది పాకలపాటి గురువుగారి దగ్గర మాస్టారు అడుగుతారు కదా, పాకలపాటి గురువుగారు చెప్తారనమాట, నన్నే కాదు ఎవరిని ఎప్పుడూ అడగద్దని. నువ్వు వెడుతున్న బాట మరి మాకు ఎలాగా అంటే, నువ్వు వెడుతున్న బాట మంచి రాచబాట, ఈ మార్గంలోనే వెళ్ళని. ఎందుకు వద్దో కూడా పాకలపాటి గురుగారు వివరిస్తారు. దాని నిజమైన తత్వం ఏంటో ఉపదేశ తత్వం చెప్తారనమాట. ఇప్పుడు చెప్పేవాళ్ళు తీసుకునే వాళ్ళు అర్హత లేదు, అదంతా టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఇంకో చోట మాస్టర్ ప్రసంగంలో ఎందుకు చెప్పారంటే, మంత్రోపదేశాలు ఎందుకు వద్దన్నారంటే, ప్రవచనాల్లో కూడా ఉంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా మంత్రం తీసుకున్నా అది మనం సిద్ధించాలంటే సత్వగుణం లేదే సిద్ధించదట. అంటే వచ్చిన గొడవ ఏంటంటే, మనకి మాస్టర్ ప్రవచనాల్లో చాలా బాగా రాస్తారు, అనన్య చింతన సత్వగుణం. ఎవరు ఏ సాధన చేసినా అనన్య చింతన రావాలి, సత్వగుణం రావాలట. అనన్య చింతన ఎలా కుదురుతుంది అంటే, అన్ని జీవుల రూపంలోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది ఎలా తెలుస్తుంది? అది అనుభవం పొందిన సద్గురువులే మనకు అనుభవాన్ని ఇవ్వగలరు. ఒకవేళ ఎవరైనా మంత్రోపదేశం ఇచ్చినా వాళ్ళకి అనుభవం లేదు విశ్వలో అన్ని రూపాల్లో పరమాత్మ తత్వాన్ని, నేను వాళ్ళు వీళ్ళు అని ఉంటుంది వాళ్ళకి. అందుకని రాగద్వేషాలు అవన్నీ ఉంటాయి. అందుకని సాధన ఎంత మంత్ర జపం చేసినా సిద్ధి పొందొద్దు, సత్వగుణం లేదు. అందుకని కేవలం ఆ మంత్రోపదేశం పట్టుకుని ఉండడంలో తరించం కాబట్టే అని మాస్టర్ ప్రవచనాల్లో రాశారనమాట. అన్ని జీవుల రూపంలోనూ ఉన్నది పరమాత్మే, నేను పూజిస్తున్న భగవంతుడే గురువే అనేది మనకు బాగా అవగాహన అయితే, ఒకరి పట్ల ఒకళ్ళు ధర్మంగా నీతిగా, ఈ మతాలు ఆ మతాలు, ఈ జీవులు ఆ జీవులు, క్రమంగా అందరిలోనూ మన లోపల అసూయలు అహంకారాలు ఇవన్నీ తగ్గడానికి మూల కారణం ఏంటంటే ఏకత్వం మీదకి. ఆ ఏకతత్వం ఉందని మనకి ఎలా తెలుస్తుంది? అనుభవం పొంది ఉన్న సద్గురువు మనకి నిదర్శనాలు దర్శనాలు ఇచ్చి చెప్తారట. అది మాస్టర్ మనకి సాయి లీలామృతం ద్వారా చక్కగా వివరించి అందించారు. తర్వాత చిల్లర చమత్కారాలు వస్తువులు సృష్టించడం, కుసాబావు అలా ఇస్తే నరకంట. ఇలాంటి విద్యలని నేర్చుకుంటే నేర్పిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి. అలాగే ఒకవాళ్ళు జ్ఞానులు అయిపోయినామో, నాకు కూడా బాబా లాంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చేస్తుందని ప్రకటమైతే ఆ చేరిన వాళ్ళకి గురువుకి ఇద్దరికీ నరకం అన్నారు మాస్టర్. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అంటే సాధారణంగా మనకి తెలియదు కదా, వాళ్ళు మహాత్ములే అనుకుంటాము. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే, శ్రీరాముడు అందరూ చదివే ఉంటారు బోధామృతంలో నదిను.
శ్రీరామచంద్రుడు ఒకసారి అయోధ్యకి ఎడుతుంటే, తిరిగి రావణ సంహారం అయిపోయాక అయోధ్యకి ఎడుతుంటే విమానంలో, పుష్పక విమానంలో ఒక పుచ్చుకుక్క కూడా వచ్చి, గజ్జికుక్క అనమాట, గజ్జిపురుగులతో నిండిన పుచ్చుకుక్క, లక్ష్మణ్ని నన్ను కూడా దాంట్లో ఎక్కించమందిట. ఎక్కించమంటేను రాముడు దాన్ని జాలిగా చూసి, నీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది నువ్వు అంటే, కర్మను బట్టి వస్తాయన్నమాట. ఇప్పుడు చూడడానికి కుక్క గజ్జిలా ఉంది, ఎందుకు వచ్చింది అంటే అది చెప్పిందిట, నేను గత జన్మలోను నేనే ఆత్మజ్ఞానం పొందలేదు, కానీ నేను ఒక గురువుగా అందరికీ ఒక గురువుగారిలాగా ఇదయ్యి పుస్తకాలు చదువుకుంటాం కదా, అది ప్రమాదం అన్నమాట. ఇవి మాస్టర్ గారు వీటిని చాలా హెచ్చరించారు సాయి ప్రబోధామృతంలోను, సాయి సన్నిధి ముందు మాటలోను. మనందరూ నిష్ఠవోర్యములతో ఆ గురి చరిత్ర చదువుకుంటూ, నిరాడంబరంగా ఇరుగు పొరుగు వాళ్ళతో సత్సంగం చేసుకుంటూ, ఆ యథాశక్తిగా దత్తక్షేత్రాలు దర్శించుకుంటూ, ఇవి అందరి మహనీయుల చరిత్రలతోటి సరిగ్గా సద్గురు అంటే ఏంటో అవగాహన అవ్వడానికి ఇవి చేసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ రోజుల్లో కృష్ణుడు టైంలోనే చెప్పారు, ద్వాపరయుగంలోనే అసలైన సద్గురులు దొరకరు, ఆత్మజ్ఞానం పొందేవాళ్ళు ఉండరని. అందుకే బాబా ఏమోను నిజమైన ఫకీరు అరుదన్నారట. ఫకీర్ అంటే మహాత్ముడు అని, నిజమైన మహాత్ములు అరుదు అని బాబా అన్నారట. కృష్ణ పరమాత్మ ఏమోను అలా చెప్పారట, ఆత్మజ్ఞానం పొందేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారని. పురాణాలన్నీ హెచ్చరిస్తున్నారట, కలియుగంలో ఆత్మజ్ఞానం పొందకుండానే గురువులుగా ప్రకటమవుతారు. ఇప్పుడు పుస్తకాలు భగవద్గీత మాస్టర్ అంటారు, వాళ్ళకంటే నేను బాగా చెప్పానా, నాకంటే వాళ్ళు బాగా చెప్పారా, ఇది మాస్టర్ స్వయంగా చెప్పిన మాటలే. చక్కగా మాస్టర్ ప్రసంగాలు కూడా ఉన్నాయి మనకి, ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెట్టారు, ఆధ్యాత్మిక జీవిత రహస్యము అనే చెప్పేది. దాంట్లో ఎంత బాగా చెప్తారన్నమాట వీటి గురించి. మాస్టర్ ప్రసంగాలు అన్నీ ఉన్నాయి. సుప్రభాతం వెనకాల మాస్టర్ చెప్పిన ప్రసంగం ఉంది. సద్గురుని ఎందుకు ఆశ్రయించుకోవాలో అనేది ఎంతో బాగా వివరిస్తారనమాట. ఇప్పుడు ఇంతకీ అదేం చేసింది, గజ్జి కుక్క, ఆ కుక్క ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది, గత జన్మలో అది పుస్తకాలు అవి భారత భాగవతంలో భగవద్గీతలో స్వయంగా చదివేసుకుని పాండిత్యం వస్తుందిట. అవి అందరికీ చెప్పేస్తుంటే అమాయకంగా మనకి చదువురాని వాళ్ళు ఏమనుకుంటాం, వాళ్ళు చాలా గొప్ప అనుకుంటాం. మనమైనా అంతే అనమాట. మనమేమో చదివేటప్పటికి అందరూ చూసి అబ్బా వీళ్ళకి ఎంత వచ్చో అనుకుంటారు అనుకోండి. వీళ్ళు వంచనకు గురి అవ్వకూడదు, వాళ్ళు వంచనకు గురి అవ్వకూడదు. అంటే వంచన అంటే పొరపాటు పడ్డం, ఒకటిని ఇంకోలా అనుకోవడం. ఇప్పుడు అందుకే మాస్టర్ సత్సంగాల్లో సత్సంగం చదువుకునే వాళ్ళు జాగ్రత్తగా బోధలు చరిత్రలు పారాయణ చేయమన్నారు. సత్సంగంలో పాల్గొనే వాళ్ళు జాగ్రత్తగా బోధామృతం మహనీయుల చరిత్రలు పారాయణ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే సమాజంలో ఆధ్యాత్మిక పేరుతో ఎలా జరిగిపోతుందో మనకి ఇక్కడ కూడా పొరపాట్లు వస్తాయని మాస్టర్ సాయి భక్తులు కూడా హెచ్చరించారు. సాయినాథ ప్రబోధామృతంలో ఎంతో హెచ్చరికలు చేశారనమాట. ఇంతకేమవుతుంది, వాళ్ళు భగవద్గీత ఎంతైనా బాగా చెప్పచ్చు, వాళ్ళు భారత భాగవతాలు చదువుకుని చెప్పచ్చు, కానీ నేను నువ్వు ఇతరులు అనేటువంటి ద్వంద్వభావం పోదనమాట. అందువల్ల తప్పకుండా రాగద్వేషాలు ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, వీళ్ళు కూడా ఇదే నేర్చుకుంటాం చెప్పుకుంటాం, బాబాలాగా ఆత్మజ్ఞానం కాదు అది. అందుకని మాస్టర్ ఏమన్నారంటే, ఆ పుస్తక పాండిత్యంతో కాని వాళ్ళని ఇదేం చేసింది, తారుమారు చేసి అందరి దగ్గర నేను గురువునని ప్రకటమవడంతో నేను ఇప్పుడు ఇలా పుచ్చు కుక్కని అయిపోయాను, వాళ్ళందరూ నా శిష్యులు, నా వల్ల వాళ్ళు మోసగింపబడి దగా అయిపోయింది కదా, వాళ్ళు ఆత్మజ్ఞానం పొందకుండా అయిపోయారు, నేను భ్రష్టత్వం అయ్యాను. అందుకని వాళ్ళని అలా చేసినందుకు నేను నన్ను పట్టుకుని వెళ్ళాడినందుకు పాపం వాళ్ళు నిజమైనటువంటి మార్గంలో వెళ్ళలేదు, కాబట్టి వాళ్ళు ఇప్పుడు నన్ను గజ్జి పురుగులు అయిపోయి నా రక్తం అంతా పీలుస్తున్నారు అని చెప్పిందిట. ఇది మాస్టర్ సాయి ప్రబోధామృతంలో రాసిందే, మన వార్తాలాపలను కూడా వివరించారు ఇలాంటివన్నీ ఎన్నో. అప్పుడు ఇంతకీ దాన్ని ఏం చేశారు, ఇప్పుడు జాలిపడి శ్రీరామచంద్రుడు జాలితో దాన్ని విమానంలో ఎక్కించుకున్నారట, కానీ దానికి ముక్తి ఇవ్వగలిగాడా అన్నారు మాస్టర్. అందుకని ఇంతకీ మనకి ధర్మాచరణ కానీ అటు ఆధ్యాత్మికంగా మన ఆధ్యాత్మిక జ్ఞానంగా పోని ముక్తి మోక్షాలు తేవడానికి ముందు అసలు ధర్మాచరణే మనకి రావడమే, ఇది కూడా చెప్పారు మాస్టర్. ఎంతో వేదాంతాలు చెప్తారట, కానీ ధర్మాచరణ ఎంతో ప్రధానమని, మనకి సద్గురువుని ఆశ్రయించుకోవడం ధర్మానికి మూలం అన్నారు. అంటే మనంటే వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలట, పరమాత్మలో లీనమయ్యే ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానం వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలట. అంటే కేవలం ముముక్షువులు ఒకటే అన్నారు అనుకోండి, నాకు డౌట్ ఉండేది, అస్తమాట మాస్టర్ ముముక్షువులే ఆశ్రయించుకోవాలంటున్నారు, మనం ఎలాగ మోక్షం పొందేంత ఇది మనకి ఉండదు కాబట్టి మరి సామాన్యులు ఏం చేయాలని దానికి మాస్టర్ ఒక ప్రసంగంలో చెప్పారు.
ఓనమాలు వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, పరమాత్మలో లీనమయ్యే జ్ఞానము వాళ్ళ దగ్గరే, ధర్మానికి వీళ్ళే, మోక్షానికి వీళ్ళే, పూర్ణులైన ఆత్మజ్ఞానులే మనం సద్గురుగా ఆశ్రయించుకోవాలి. ఇప్పుడు సమాజంలో కలి ప్రభావం వల్ల ప్రతి వాళ్ళు పుస్తకాలు చదివేస్తున్న ఉపదేశాలను ఇంకో రకంగానూ గురువులుగా ప్రకటమవుతున్నారు. ఇంకా విచిత్రం ఏమొచ్చిందంటే మాస్టర్ వీటిని ప్రసంగాల్లో చాలా వివరించారు. ఇంకా ఏమైందంటే ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళారట, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నారట. ఆ గురువు అన్నారట, మరి చాలా కష్టం గురుసేవ చెయ్యాలంటే శిష్యుడిగా. ఏం కష్టం అంటే, నేను రాత్రి 11ంటికి పడుకుంటాను, నా కాళ్ళు ఒత్తుతూ ఉండాలి, తెల్లవారుజామున 3ంటికి లేచిపోవాలన్నారట. రాత్రేమో ఈయన భోజనం చేసి పడుకున్నాక కాళ్ళు ఒత్తుతూ ఉండాలట, తెల్లవారుజామున 3ంటికి లేచి మళ్ళీ ఈయనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలట. అప్పుడు ఆ శిష్యుడు ఆలోచించి, అయిపోయి అంత కష్టమా శిష్యుడు అవడం అంటే అయితే ఓ పని చేయండి గురువుగారు అన్నారట. ఏంటి అంటే, నన్ను గురువుని చేసేయండి అన్నారట. మాస్టర్ ఇలాంటివి చాలా ఉదాహరణలు చెప్పారు. ఎందుకు చెప్తున్నారంటే దీంట్లో చాలా ఉందన్నమాట. మనం పొందవలసింది పొందకుండా భ్రష్టత్వం పొందుతాము. ఇటేమో కొంతమంది లౌకిక జీవితం ఆధ్యాత్మికం వేరనుకుంటే గురువులను పరిగెట్టడం, వాళ్ళ దగ్గర ఆకర్షింపబడిపోయి వీటిని మనం చేయలేం. వీటి రూపంలో ఉన్నట్టు కర్తవ్యాలు ఇవేం తెలియవు. సద్గురువే మనల్ని మన యొక్క ఇదిని బట్టి ఎంతెంత ఇదిలో నడపాలో సక్రమంగా నడపగల శక్తి ఉంటుందన్నమాట. అందుకని మాస్టర్ చాలా జాగ్రత్తలు రాశారు ఈ విషయంలో. అంటే ప్రధానం ముందు అసలు ఆయన ఆశ్రయించుకుంటేనే కదా మిగిలిన ధర్మాలన్నీ వచ్చేవి. మిగిలిన బోధలన్నిటికీ మూల కారణం సద్గురుని ఆశ్రయించుకోవడంలో ఉందన్నమాట. అంటే మనం ఇప్పుడు తెలియకుండానే అలా సద్గురు అనే పదం తెలియపోయినా శైలమృతం చదువుకుని, అలాగే మాస్టర్ గురుచరిత్ర చదువుకోమని పూర్వపుణ్యం కొద్దీ ప్రతి వాళ్ళకి మాస్టర్ మాట మీద అప్రయత్నంగా ఆ మాటల మీద విశ్వాసం ప్రేమో ఏర్పడి ఈ చదువుకుంటే బాబా అనుగ్రహం లభిస్తుంది, సత్సంగం చేసుకుంటే బాబా అనుగ్రహం లభిస్తున్నాను, చదువుకోవడం మొదలెట్టి దాంట్లో చెప్పిన పనులు చెయ్యాలనో చేస్తున్నాం. కానీ అసలైన విషయం మాత్రం ఈ మాస్టర్ సమాజంలో 3 రకాల ఆధ్యాత్మికత చెడగొట్టే ఉన్నాయట. ఒకటి ప్రశ్నలు చెప్పడం అన్నారు, ప్రశ్నలు చెప్పడం, వాటి జోలికి వెళ్ళొద్దన్నారు. సమాజంలో అవి ఉంటాయట, ప్రశ్నలు చెప్పడం. అప్పుడు వీళ్ళు ఏమవుతారు, ఆశ భయాల వల్ల ఆ వాటి జోలికి వెళ్ళిపోతారంట. ఆశతో భయంతో ప్రశ్నలు చెప్పేవాళ్ళ దగ్గరికి, అది మన ఆధ్యాత్మ మార్గానికి భ్రష్టత్వంత. ఇంకోటేమో వస్తువులు సృష్టించి ఇవ్వడం, అవి కుశాభావ సంఘటనలో తెలియచెప్పారట. కుశాభావని బాబా దగ్గరికి వచ్చినా కూడా అతను అది నేర్చుకున్నందుకు దోషం ఏర్పడి ఆ పాపం పడడానికి శ్రీ గురుచరిత్ర పారాయణ చేయించారుగా, సిద్ధులు వదిలించి. తర్వాత ఏమో ఈ మంత్రోపదేశాలు ఒకటి, అవి కూడా దాని గురించి కూడా వివరించారు. ఇలాంటివన్నీ అవ్వకుండా మనకి సాయి సన్నిధి ముందు మాటలో కూడా మాస్టారు నిర్దిష్టంగా ఏం చెయ్యాలి, ఎందుకు సద్గురుని ఆశ్రయించుకోవాలి, ఇంకొకటి చెప్పారు. అసలు సత్వగుణ ప్రాధాన్యతకి సద్గురికి సంబంధం, ధర్మాచరణకి సద్గురికి ప్రాధాన్యత. ఇంకొక మాట ఏంటంటే, రమణ మహర్షి వారి దగ్గర, అంటే మహాత్ములందరూ ఒకటే చెప్తున్నారు అన్నమాట, మనం ఆరాటపడిపోతే కుదరదు. ఈ మంత్రోపదేశాల గురించి రమణ మహర్షి గురించి ఒక చిన్న దాంట్లో చెప్పారనమాట. రమణ మహర్షి వారి దగ్గర వంటింట్లో ఒక ఆవిడ సేవ చేసుకునే ఆవిడ ఉన్నారట. అంటే భక్తురాలు ఆవిడ, నాకు ఉపదేశం చేయండి అన్నారు. టైం అయ్యాక చెప్పండి, అయిపోయిందండి. నాకు ఉపదేశం చెయ్యండి అంటే, బాగా మనకి ఇదివరకు ఉపదేశాలు అనేది ఒకటి గట్టి సాంప్రదాయం ఉండేదిట చాలా. ఇప్పుడు మన మాస్టర్ దయ వల్ల బాబా చరిత్రలో ఉపదేశాలకు పోవద్దు, నువ్వు ఎవరి దగ్గర ఉపదేశాలు పోవద్దు అనేది మన మనసు మీద పడి ఆయన చరిత్ర చదువుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఉండేటట్లుగా అయింది. కానీ అది అలా ఇంతకీ చాలామందికి ఉపదేశాలు ఇది ఉండేది కదా. ఆవిడ అడిగిందిట, రమణ మహర్షి రోజు అడుగుతుండేదిట. అలాగే అనేవారిట, ఏం మాట్లాడేవారు కదనమాట. ఓ రోజు వంటింట్లోకి వచ్చారట రమణ మహర్షి. వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగారట ఆవిడని. అంటే కూర చేస్తున్నానన్నారట. ఏం కూర చెప్పారట. ఆ పక్కన ఏంటి, శనగపిండి. అంటే ప్రశ్నలు వేస్తున్నారు, జవాబులు చెప్తున్నారు అనమాట. ఆవిడ ఏదో అడుగుతున్నారు అంటున్నారు, ఆవిడకి తెలియలేదు. మహాత్ములు అలా ఉంటాయి అనమాట చెప్పదలుచుకున్న విషయం. అదేంటి అంటే శనగపిండి అన్నారు. ఎందుకు, కూరలో వేయడానికి. మరి ఇప్పుడే ఎందుకు వేయట్లేదు అంటే, ఇప్పుడే వేయకూడదు, కూర అంతా ఉడికెక్కనే వేస్తేనే బాగుంటుంది అందుట. ఇప్పుడు ఎందుకు వేయకూడదు అంటే, ఇప్పుడు వేస్తే పాడైపోతుంది, సరిగ్గా ఉండదు, కూర అయ్యాక వేస్తే బాగుంటుంది అన్నారట. కూర ఉడికిందని నీకు ఎలా తెలుస్తుంది అని అడిగారట. టప్ మండం చప్పుడు ఆగిపోతుంది అందుట. అప్పుడు ఇంకో అలాగే ఉంటుందంతే. ఉపదేశం అంటే ఆవేశాలు, మన లోపల ఉండేటువంటి ఆవేశాలు, మనలో అసూయలు, అహంకారం ఏవో ఉంటాయి కదా మనకి అందరికీను. వాడు నన్ను ఇలా అంటాడా, నన్నే ఎందుకు అనాలి, ఇలాంటివన్నీ అనమాట. బొప్పి కట్టడాలు అంటున్నారు, ఆవేశాలు అంటున్నారు, ఎన్నన్నా
ఈ ఆవేశ వికారాలు, వాడెందుకు అనాలి, వీడెందుకు చేయాలి, వీడిలా చేశాడా, వాడు అలాగా అన్నీ ఉంటుంటాయి కదా. ఇవన్నీ ఆ కూర చప్పుడ అయిపోయినట్ల మనలో ఈ వికారాలన్నీ అణిగాక గురువు ప్రత్యేకించి ఉపదేశం చేయడం ఉండదుట. గురువు చెప్పేది బొరకెక్కుతుందట. ఆయన మాటలన్నీ మనకి ఉపదేశంలాగా ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాంట. అంటే ఇది ఒంటింట్లో ఏదో రమణ మహర్షి అని ఏదో చిన్న దాంట్లో చెప్పారు మొన్న ఒక పెద్దలు, కానీ ఇది ఉపదేశాలకు వారు కూడా అలాగే చెప్పారు కదా అనిపించింది. వెంకయ్య స్వామి గారు సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ, వారు కూడా ఈ ఉపదేశాల గురించి మంత్రం ఎక్కడుంది ఒక ఆయన అడుగుతారు కదా, మంత్రం స్వామి చెప్పండి అంటే మంత్రం ఎక్కడుంది అత్రం. స్వామి ఏం చెప్పారు? సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. సంపన్నత్వం అంటే దైవీ సంపద గుణాలు, మాస్టర్ రచనల నిండా సత్వగుణం అలవర్చుకోవడానికి గురించి. దానికి మూల సూత్రం అనన్య చింతన. అనన్య చింతన అంటే అన్ని రూపాల్లో ఉన్నట్లుగా మనకు అభ్యాసం అవ్వాలి. అలా తెలియాలంటే ఈ సద్గురు ద్వారానే తెలుస్తుంది. ఈ విశ్వంలో అంతట్లో పరమాత్మతత్వంగా ఒకటే భగవంతుడే ఉన్నారనే విషయం సద్గురు తప్పితే కానీ ఇంకెవ్వరు చెప్పలేరు. నోటితో పండితులు ఎంత చెప్పినా అనుభవం లేని వాళ్ళు అనుభవం ఇవ్వలేరు. ఆ అనుభవం పొందినటువంటి బాబా అలాంటి మహనీయులే మనకి దర్శన నిదర్శనాలతో మన మనస్సుని క్రమంగా విశ్వలాంటి రూపాల్లో చెప్తారు. అప్పుడు అనన్య చింతన కుదురుతుంది. అప్పుడే మనం సాటి వాళ్ళ పట్ల సత్వగుణాలు అలవర్చుకుంటాము. ఈ లోపల రజోగుణ తమో గుణాలతో రావణాసురుడు రాక్షసుల తపస్సులా ఉంటుంది. మంత్రోపదేశాలు ఉపయోగించదు, చిల్లర చమత్కారాలకు వెళ్ళొద్దు, ప్రశ్నల జోలికి వెళ్ళొద్దు. ఈ నకిలీ గురువులను బారిన పడకుండా ఉండాలంటే మాస్టర్ మనకు అందించింది ఏంటంటే నిర్దుష్టంగా జాగ్రత్తగా శ్రద్ధతో ఓరిమితో నాకు ఆ సద్గురు అనుగ్రహం కావాలని శ్రీ గురు చరిత్రను పారాయణ చేస్తూ ఉండండి. అలాగే సాయి లీలామృతము ఈ నేటి కాలానికి అనుగుణంగా ఆ బోధలన్నీ మన నిత్య జీవితంలో తెచ్చుకోవడం సాయి లీలామృతం. అందరి మహనీయుల చరిత్రలు చదువుతుండడం. అందరి రూపాల్లో ఉన్నది ఒకటే దత్తాత్రేయ తత్వము, ఒకటే దత్తస్వామి ఇన్ని మహనీయుల రూపంలో అవతరించారు. అందుకే సాయి చరిత్ర చదువుకునే వాళ్ళకి ఈ మతం ఆ మతం, ఈ మహాత్ముడు ఆ మహాత్ముడు, ఈ కులం ఆ కులం, వీళ్ళు వాళ్ళు అనే తగ్గుతూ భేదం అనే అడ్డు కూడా అదే అనన్య చింతలోకి సత్వగుణాలకు దారితీస్తుంది. అప్పుడు నువ్వు మంత్రోపదేశంతో ధరించేది ఉండదు. ఇది మార్గం. అందుకని మా బాబా ఇలా చెప్పారని మాస్టర్ గారు ప్రవచనాల్లో, సాయి సన్నిధిలో, సాయి అమృతంలో, తర్వాత సాధనా రహస్యం అని ఒక అధ్యాయం పెట్టి ప్రసంగాలు నిండా ఎన్ని ప్రసంగాల్లోనో మాస్టర్ దీని యొక్క ప్రాధాన్యత వివరించారు. అందుకని మనందరికీ మాస్టర్ గారు ఈ ఒక్కటే కాకుండా ఈ సద్గ్రంథాలు మనం చదువుకుంటూ మన తోటి వాళ్ళతో పంచుకుంటూ సత్సంగాలే కాకుండా ఈ అన్ని జీవుల రూపంలోనూ ఇది మాస్టర్ పాకలపాటి గురుగారి చరిత్రలో హెచ్చరించారు. సాటివారి హితం కోసం పాటుపడ్డమే అసలైన జీవితానికి అర్థమని. తర్వాత సాయి ప్రబోధామృతంలో కూడా గడ్డిపోచ నుంచి మహావృక్షం వరకు అన్నీ పాటుపడుతున్నాయి. మనం కృతజ్ఞత లేకుండా అందరు అన్ని రూపాల్లో భగవంతుడు ఇస్తే తీసుకుంటున్నాము. తిరిగి ఎవరికి ఇవ్వకుండా ఎంతసేపటికి నాకు అన్నీ చెయ్యని దేవుణ్ణి అని సద్గురుని సాయినాథుడిని అడిగి ఇవ్వకపోతే అలుగుతాం కూడాను. ఎన్నిసార్లు చదివినా టేప్ రికార్డే సాయి అమృతం అని మాస్టరు సాయి ప్రబోధామృతంలో హెచ్చరించారు. అందుకని మనం కూడా ఇక్కడ చూడండి ఇంచక అంత సంతోషమో అనిపించింది. అంటే ఇంకా వారు అలా కొన్ని చోట్ల జరుగుతున్నాయి, మనం ఎప్పుడు చూసాం కాబట్టి తెలిసింది. ఇక్కడ ఇంతమందికి ఎన్నో రకాలుగా ఇంచక సత్సంగాలే కాకుండా అన్ని అందరి రూపాల్లోనూ భగవంతుడిని అర్చించుకునే సేవా విధానంగా, సేవ అనొద్దన్నారు కాబట్టి అర్చించుకోవడం అనాలట. ఈ జీవుల రూపంలో పరమాత్మని అర్చించుకోడంట వీళ్ళందరిలో. అలాంటి ఇది మనకు కూడా కలిగి సత్సంగంలో మాస్టర్ గారు అలా అనుగ్రహించాలని ప్రార్థించుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय, सद्गुरुमूर्ति भरद्वाज महाराज की जय, भगवान श्री वेंकయ్య स्वामी महाराज की जय. हरि ओम गुरुदेव दत्त. రాజునికి వందనం శ్రీ దత్త సాయి అంశాంకురమో భరద్వాజునికి వందనం వందనం అభివందనం చల్లని వెన్నెల చందనం వందనం అభివందనం వికసిత పరిమళ